హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల శనగపిండిని వేసుకున్నానండి. ముందుగానే జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, టేస్ట్‌కు సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని మొత్తం ఉప్పు, కారం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు 3 కప్పుల శనగపిండికి 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నానండి. ఇది కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలండి. ఈ సోడా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయ చెక్కు తీసుకుని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్కు తీసుకున్న తర్వాత పలచగా కట్ చేసుకోవాలండి. మందంగా కట్ చేసుకుంటే ఉడకదండి. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బజ్జీని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకుని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఇదే విధంగా కడాయికి ఎన్ని సరిపోతే అన్ని బజ్జీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం ఆగి 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అరటికాయ బజ్జీని ట్రై చేయండి. ఆయిల్ పీల్చుకోకుండా అరటికాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.